మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మీరు మీ సొత్తు కారు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమా దేవునికే కలుగును కాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం ఏదైనా వస్తువును కొనుక్కుంటే దాని విలువ మనకు తెలుసు కాబట్టి దాన్ని చాలా భద్రంగా కాపాడుతాం. అది మన సొంతం కాబట్టి దాన్ని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కావాలంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు కూడా. దాని గురించి అడిగే హక్కు ఎవరికీ ఉండదు. అదే వస్తువు ఇతరులదైతే దాన్ని భద్రంగా కాపాడుతామే తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కానీ ఇతరులకు ఇవ్వడానికి కానీ మనకు ఎలాంటి హక్కు ఉండదు. ఆ వస్తువు హక్కుదారునికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే మన శరీరము మరియు ఆత్మ దేవునికి సంబంధించినవి. వీటి మీద మనకు ఎటువంటి హక్కు లేదు. మనకివ్వబడిన శరీరమును ఆత్మను వాటిని దయచేసిన దేవునికి భద్రంగా తిరిగి అప్పగించాలి. బైబిల్లో చూస్తే మనుషులను బానిసలుగా కొనుక్కునేది వారితో పనులు చేయించుకోవడానికి. అమ్మబడిన వారు కొనుక్కున్న వారికి దాసులుగా ఉంటారు. వారికి ఎలాంటి కోరికలు ఉండవు. యజమాని ఏం చెప్తే అది చేయాలి. నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలే తప్ప తనకంటూ ఒక అభిప్రాయం కలిగి ఉండకూడదు. దేవుడు మనుషులను తన కోసం సృష్టించుకుంటే ఆ మనుషులను దేవునికి దూరం చేయడానికి సాతాను ఈ లోకంలో ఎన్నో తంత్రాలను ప్రవేశపెట్టింది. సాతాను కుట్రలకు బలైన మనుషులు సాతానుకు దాసులై బందీలుగా మారారు. సాతాను బంధకాల నుండి, దాసత్వం నుండి విడిపించబడ్డానికి దేవుడు తన కుమారుడైన యేసు రక్తము వెలగా అర్పించి వారిని విడిపించాడు. ఆ విధంగా చూస్తే మనమందరం విలువ పెట్టి కొనబడిన వారం. మనం నశించిపోకుండా ఉండడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. కాబట్టి మనందరం దేవునికి దాసులము. అయితే దేవుడు మనల్ని దాసులుగా కాకుండా దత్తపుత్రులుగా చేసుకొని వారసులకు ఇచ్చినట్టు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. దాసులమైన మనల్ని దత్తపుత్రులనుగా చేసి వారసత్వము అనుగ్రహిస్తే మనం ఏం చేస్తున్నాం? దాసులమైన మనకు దేవుడు పూర్తి స్వేచ్ఛనిస్తే దానిని దుర్వినియోగం చేస్తూ దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా దేవుని సొత్తైన మన శరీరాన్ని, ఆత్మను ఈ లోకానికి అప్పగించి ఏ సాతాను నుండైతే దేవుడు మనల్ని విడిపించాడో తిరిగి అదే సాతానుకు దాసులమై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. అయినప్పటికీ మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనం నశించిపోకూడదని దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. మనం నశించి నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలన్న దేవుని కోరిక నెరవేరాలంటే ఇకనైనా మన శరీరాన్ని, ఆత్మను దేవుని పనికి ఉపయోగిద్దాం. మరి దేవుడిచ్చిన నీ దేహంతో దేవుని మహిమపరచడానికి నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.